ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో ఆస్తులు సంపాదించాల్సిన తెలుగు హీరో చివరికి రజనీకాంత్ ఆదుకోవాల్సిన పరిస్థితి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్తో అప్పట్లో చాలా మంది లెజెండరీ నటులు సినిమాలలో సత్తా చాటారు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి వారికి మాత్రమే సూపర్ స్టార్డమ్ దక్కింది. వీళ్ళందరికీ నటనలో ఏమాత్రం తీసిపోని నటుడు మరొకరు ఉన్నారు. ఆయనే కాంతారావు. కాంతారావు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400 పైగా చిత్రాలలో నటించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు కాంతారావు అంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. పౌరాణిక, జానపద చిత్రాలలో కాంతారావుకి అద్భుతమైన గుర్తింపు దక్కింది. అనేక చిత్రాలలో నారదుడిగా కూడా నటించారు. క్రేజ్ విషయంలో కాంతారావు టాప్ రేంజ్ కి చేరుకోలేకపోయారు. కానీ ఆస్తుల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలతో పాటుగా బాగా సంపాదించాల్సింది. కొంతవరకు సంపాదించారు కూడా. కానీ ఆయన చేసిన తప్పుల వల్ల చాలా వరకు ఆస్తులు పోగొట్టుకున్నారు. తాను సొంతంగా హీరోగా నటించడం కోసం తన స్థాయికి మించి చాలా చిత్రాలలో డబ్బు ఖర్చు చేశారట. ఆ చిత్రాలన్నీ పరాజయం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బతో కాంతారావు ఆర్థికంగా కోలుకోలేకపోయారు. ఒక దశలో ఇల్లు గడవలేని స్థితి కూడా చేరుకున్నారంట. అప్పట్లో కాంతారావుకి ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉండేవారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కాంతారావుకి అభిమాని అట. ఈ విషయాన్ని కాంతారావు కుమార్తె సుశీల తెలిపారు. నాన్నగారు ఎక్కడ కనిపించినా రజనీకాంత్ ఆయన కాళ్ళకి నమస్కారం చేసేవారు. ఆ అభిమానంతోనే నాన్న ఇబ్బందులో ఉన్నారని తెలిసి ప్రతి నెల 5,000 పంపేవారని సుశీల తెలిపారు. కొన్ని నెలల పాటు రజనీకాంత్ తమ కుటుంబాన్ని ఆదుకున్నట్లు ఆమె తెలిపారు. అదే విధంగా దాసరి నారాయణరావు కూడా కాంతారావు అంటే ఇష్టం. ఆయన కూడా డబ్బు సాయం చేశారట. తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో గొప్ప పేరు సంపాదించిన కాంతారావు డబ్బు విషయంలో జాగ్రత్త పడలేకపోయారు.